వెల్కమ్ టు పర్వీన్స్ బుటీక్. నేను మీకు క్రితం వీడియోలో చెప్పాను కదా, బుటీక్ స్టార్ట్ చేయడానికి అవసరమైన నెసెసిటీ ఏంటి, నెసెసరీ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి మీకు చెప్దాం అనుకున్నాను కదా. అవే షేర్ చేయదలుచుకున్నాను నేను. నా జర్నీలో నేను ఎదుర్కొన్న అప్స్ అండ్ డౌన్స్ కానీ, ఎలా నేను స్టార్ట్ చేశాను అన్నది కానీ, తక్కువ ఖర్చుతో మనము బుటీక్‌ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. మనం షేర్ చేయాలి అనుకున్నప్పుడు, మనము బుటీక్ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మన మైండ్‌లో ఒక క్లారిటీ ఉండాలి. మనకు దేంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఏ బిజినెస్ అయినా అంతే. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఎంత నాలెడ్జ్ ఉంది. మనము ఎలా దాంట్లోకి ఎంటర్ అవ్వాలి ఏంటి అన్నది. అంటే కొంచెమన్నా నాలెడ్జ్ లేకుండా మనం ఏదైనా ఎగ్జామ్‌కి వెళ్ళం కదా! మనం చదువుకొని వెళ్తాం. అట్లాగే మన మైండ్‌లో ఒక క్లారిటీ ఉండాలి. మనం ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దీని గురించి అంతా మనం నాలెడ్జ్ గెయిన్ చేద్దాము. ట్రైనింగ్ తీసుకుందాం కొంచెము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం ట్రైనింగ్ తీసుకొని, మనం క్లియర్‌గా మనం ఒక మైండ్ సెట్ తోటి స్టార్ట్ చేయాలి అన్నది మనకు తెలిసుండాలి ఒకటి. ఇంకొకటేంటంటే స్టార్ట్ చేసినప్పుడే మనకు అంతా బావుండదు. స్టార్ట్ చేయగానే మనకు ఏంటంటే టఫ్ కస్టమర్స్‌ని ఎదుర్కోవడము. అదొకటి మనకు క్లారిటీ కావాలి. ఇంకొకటి ప్రైసెస్ స్లో ఇవుంటాయి, మనకు సేల్స్ ఉంటాయి. స్లో సేల్స్ ఉన్నప్పుడు అరే! స్టార్ట్ చేసాము, కానీ పెద్దగా సేల్స్ కావట్లేదు, క్లోజ్ చేసేద్దాము అన్న మైండ్ సెట్‌తో వెళ్ళకూడదు. క్లియర్ మైండ్ సెట్‌తో ఓకే. ఇప్పుడు స్లో సేల్స్ ఉన్నాయి, దీన్ని మనం ఎలా పెంచాలి అన్న ఉద్దేశంతో ఆ క్లారిటీ తెచ్చుకొని మనం మొదలుపెట్టాలి. ఇంకోటి మార్కెట్‌లో ఏం నీష్ ఉంది. ఇప్పుడు మనం ఏం కావాలి అనుకుంటున్నాము, మనకు సరే బుటీక్‌లో ఏమేం పెట్టాలి అనుకుంటున్నాము, మనకు దేంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఓకే. కిడ్స్ వేరా, లేకపోతే సారీస్ అండ్ బ్లౌజెసా, లేకపోతే లెహెంగాసా, లేకపోతే వెస్టర్న్ అవుట్‌ఫిట్సా, ఇండో వెస్టర్నా, మనం ఏం పెట్టాలనుకుంటున్నామో ఆ నీష్. ఇంకోటి మార్కెట్ ఏరియా కూడా మీరు ఎక్కడ పెడుతున్నారో ఆ ఏరియాలో మీరంతా కనుక్కొని, చూసి, సెర్చ్ చేసి, సరే దీంట్లో నాకు నాలెడ్జ్ ఉంది, ఇది నడుస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి మీరు నీష్‌ని బట్టి మీరు మొదలుపెట్టొచ్చు. మొదలుపెట్టి ఆహ్, బుటీక్ స్టార్ట్ చేసిన తర్వాత కావాల్సిన నెసెసరీ పాయింట్స్ ఏంటంటే, ప్రీమియం పెట్టాలా? లేకపోతే నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టాలా? అదొకటి ఆలోచించండి. ఓకే. మనకు ఇక్కడున్న కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు బడ్జెట్ ఫ్రెండ్లీ? అంతా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. అట్లాంటి ఏరియాస్‌ని మీరు టార్గెట్ చేయదలుచుకున్నారు అంటే, ఆ ఏరియాస్‌లో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ పీసెస్ అట్లాంటివి పెడితే బావుంటుంది. ఇంకోటేంటంటే, మీరు బుటీక్‌లో పెట్టాల్సిన విషయాలేంటంటే, కస్టమైజేషనే పెట్టదలుచుకున్నారా? లేకపోతే రెడీ టు వేర్ పీసెస్ కొన్ని మీరు తయారు చేసి పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే 2 పెట్టాలనుకుంటున్నారా? బుటీక్ బిజినెస్ అంటే ఓన్లీ జస్ట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చాము, మనము కొన్ని పీసెస్ పెట్టాము, సేల్ చేసాము అన్నది అట్లా కాదు. బుటీక్ బిజినెస్ అంటే ప్రీమియం, క్వాలిటీ, బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడం బుటీక్ బిజినెస్‌లో అది అసలు బుటీక్ అంటేనే అదనమాట. అందుకని మనము ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. బుటీక్ కోసం కావాల్సిన సెటప్. అసలు ఇంటి నుండే సెటప్ చేస్తే బుటీక్ చాలా బావుంటుంది. కానీ కొంతమందికి ఇంట్లో ఆ ప్రైవసీ, ఇది కానీ, ఆ ప్లేస్ కానీ ఉండదు. అందుకని చిన్న షాప్‌ని రెంట్‌కి తీసుకొని బుటీక్ సెటప్ పెట్టుకుంటే మనము అసలు బుటీక్ రన్ చేయడానికి ఓకే. షాప్ చిన్నది తీసుకొని మనం మొదలుపెట్టామనుకోండి. మొదలుపెడితే కావాల్సిన నెసెసరీ స్టెప్స్ అన్నీ చాలా ఉంటాయి. అవి ఉన్నప్పుడు ముందు అగ్రీమెంట్ చేసుకోవడానికి ఓనర్‌తో మాట్లాడాల్సొస్తుంది. మాట్లాడి అగ్రీమెంట్ చేసుకోవాలి. ముందు ఆ బుటీక్ బిజినెస్ కోసము ఆ ఏరియా అంతా సెర్చ్ చేసి, ఓకే. ఈ ఏరియాలో బుటీక్ నడుస్తుంది. ఎన్ని బుటీక్స్ ఉన్నాయి? ఏంటి? అన్నది మీరు చూసుకొని, ఓకే. ఎట్లా తీసుకోవాలి? ఈ ఏరియాలో రెంట్స్ ఎట్లా ఉన్నాయి? మన బడ్జెట్‌లో ఉన్నాయా? లేదా? అవి కూడా మనం ఆలోచించి బడ్జెట్‌లో ఒక చిన్న షాప్‌ని తీసుకొని సెటప్ చేసుకోవాలి. షాప్‌ని తీసేసుకున్నాం మనం. షాప్‌ని తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన నెసెసరీ పాయింట్స్ ఏంటి? షాప్‌లో ఇప్పుడు కావాల్సిన విషయాలేంటి? అది కావాలి మనకి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటప్పటికి చాలామంది డెకరేషన్ కోసం చాలా వెళ్ళిపోతారు. మనం అంత ఖర్చు పెట్టలేము. ఖర్చు పెట్టలేనప్పుడు డెకరేషన్ కోసం డీఐవై చాలా ఉన్నాయి ఇప్పుడు. మీరు యూట్యూబ్ వీడియోస్‌లో చూసి ఏదైనా చూసుకొని డీఐవై తోటి డెకరేషన్ మీరు షాప్‌లో చేసుకోవచ్చు. మూవబుల్ స్టాండ్స్ పెట్టుకొని, ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోని, మీరెక్కడికైనా మూవ్ అవ్వాలి, పెద్ద షాప్ పెట్టుకోవాలి, పెద్ద బుటీక్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది కూడా అక్కడ పనికొచ్చేట్టుగా ఆలోచించుకొని మూవబుల్ థింగ్స్‌ని తీసుకెళ్ళాలి, పెట్టాలి. ఒకటి లైటింగ్ అరేంజ్‌మెంట్. దాని తర్వాత మనకు కావాల్సిందేంటి లైటింగ్ అరేంజ్‌మెంట్. ఈ లైటింగ్ అరేంజ్‌మెంట్ కూడా ఒక్కసారే మనకు కావాల్సిన ఫ్లెక్స్ బోర్డ్‌కి మన షాప్‌లో ఎన్ని లైట్స్ కావాలి అవన్నీ కాలిక్యులేట్ చేసుకొని, ఒకసారి మార్కెట్‌కెళ్ళి హోల్‌సేలర్‌తో మాట్లాడుకొని మనకెన్ని లైట్స్ ఫిక్స్ చేయాలి ఏంటి అన్నది ఒకేసారి మాట్లాడుకొని, ఒకేసారి తీసుకొచ్చి, ఒకేసారి మనము ఫిక్స్ చేయించుకోవాలి. దాని తర్వాత అసలు మెయిన్‌గా కావాల్సింది మెషిన్. సోయింగ్ మెషిన్ కూడా మనకు డీలర్స్ ఉంటారు. సెకండ్ హ్యాండ్ మెషిన్స్ కూడా మంచి ఆర్డర్‌లో, మంచి దీంట్లో కండిషన్‌లో ఉన్న మెషిన్స్ దొరుకుతాయి మనకు. సోయింగ్ మెషిన్, మనకు ఇంటర్లాక్ మెషిన్, కటింగ్ టేబుల్, ఒక ఐరన్ బాక్స్. ఇవి మెయిన్ థింగ్స్. ఇవి వచ్చేస్తాయి బుటీక్‌లోకి. ఇవి మనం తప్పకుండా సెట్ చేయాల్సిన విషయాలు బుటీక్ కోసం. ఓకే. ఇవి సెట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిందేంటంటే బిల్ బుక్స్, ఆహ్, ఆహ్, బిల్ బుక్స్, కవర్స్, విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ మనకు టెంప్లెట్స్ దొరికిపోతాయి.
దీంట్లో మీరు ఫోన్లో మీరు సెట్ చేసి టెంప్లెట్స్ తీసుకొని టెంప్లెట్స్లో డిజైనింగ్ పార్ట్ మీరు చేసుకుంటే కాస్ట్ కటింగ్ అవుతుంది. ఈ డిజైనింగ్ పార్ట్ని మీరు ఒక పీడిఎఫ్లో వేసి మీరు వేరే అతన్ని ప్రింటర్ తీసుకెళ్ళి ఇస్తే ప్రింట్ చేసిస్తాడు మీకు. చాలా తక్కువలో అయిపోతుంది. మీ ఫ్లెక్స్ బోర్డ్, మీ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, మీ కవర్స్, ఎవ్రీథింగ్ మీకు ప్రింట్ అయిపోయి వచ్చేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత మీరు మిగతా సెటప్ లీగల్గా ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, ఫైనాన్షియల్గా లీగల్గా ఏమేమి ఫెసిలిటీస్ కావాలి అని అంటే ఫస్ట్ మీకు అగ్రిమెంట్, మీ షాప్ అగ్రిమెంట్ చేయించాలి. 11 months అగ్రిమెంట్ ఉంటుంది. 11 months అగ్రిమెంట్ ఒకటి చేయించాలి. దాని తర్వాత బిజినెస్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు కావాల్సింది బ్యాంక్ అకౌంట్. బిజినెస్ పేరు మీద బ్యాంక్ అకౌంట్, మీరు బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సింది నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఉద్యమంలో మీరు రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకుంటే మీకు గవర్నమెంట్ ద్వారా ఏవైతే సబ్సిడీ లోన్స్ వస్తాయో అవి ఫ్యూచర్లో అవైల్ చేసుకోవడానికి మీకు ఒక ఇది ఉంటుంది. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి మనము బిజినెస్ నడుపుతూ కొన్ని రోజుల తర్వాత ఆ బిజినెస్ని మనము కొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మన ప్రాఫిట్స్ ఒక ఇయర్లీ 20 lakhs దాటుతున్నప్పుడు జిఎస్టీ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు జిఎస్టీ అవసరం లేదు మీకు. ఇంకొకటి ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి మీరు. ఈ ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడానికి మీరు ఆన్లైన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. కొన్ని ఏరియాస్లో కొంత వేరీ అవుతుంది అనమాట. కొన్ని ఏరియాస్లో కొంచెము 3000లో అయిపోతుంది, 2000లో అయిపోతుంది. అట్లా అవి మనం ఆలోచించుకొని కాస్ట్ కటింగ్ చేసుకొని మనము ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ మనకు ప్రాపర్గా ఇస్తారు అన్న దాని గురించి మనము కన్సల్టెన్సీస్తో మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఇదొకటి. దీని తర్వాత మనకు కావాల్సినవి బిజినెస్ పాన్ కార్డ్. బిజినెస్ రిజిస్ట్రేషన్ అయిపోతే మీది బిజినెస్ పాన్ కార్డ్, మీ బిజినెస్ మీద పాన్ కార్డ్ కూడా మీరు తీసుకుంటే ఇవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. ఇది మొత్తం స్టార్ట్ అయిన తర్వాత, ఇది మొత్తం మనము ఒక సెటప్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే లోకల్ మార్కెట్ని ఒకసారి సెట్ చేసుకోవాలి. లోకల్ మార్కెట్ని సెట్ చేసుకోవాలి అంటే మనం కస్టమైజేషన్లోకి వెళ్తున్నప్పుడు మనకు కొంచెం ఫ్యాబ్రిక్ అవసరము. ప్రతి దీనికోసం మనము బజార్కి వెళ్ళలేము, తీసుకురాలేము. అలాగే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైనింగ్, ఎలాస్టిక్, బటన్స్, ఫ్యూజన్, కటింగ్ మెటీరియల్, స్టిచ్చింగ్ మెటీరియల్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒకసారి లోకల్ హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి హోల్సేల్ మార్కెట్ నుండే మనం తెచ్చుకోవాలి. ఫ్యాబ్రిక్ కోసం కూడా మనం హోల్సేలర్తోనే డీలింగ్ పెట్టుకుంటే బెస్ట్. అక్కడ కూడా మేము బుటిక్ ఓపెన్ చేస్తున్నాము, దీని గురించి మేము మీతో కాంటాక్ట్లో ఉంటాము, మీకోసం మేము అందుకోసం మీ షాప్కి వచ్చామని చెప్పేసి వాళ్ళతో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మీరు వాళ్ళతో టైఅప్ పెట్టుకోవాలి. టైఅప్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది, మీకు వాళ్ళతో డీలింగ్ చేయడం ఈజీ అవుతుంది. నార్మల్ వాళ్ళకి వేరుగా ఇస్తారు, మీకు బుటిక్ ఓనర్స్ అంటే మీకు కొంచెం కాస్ట్ తక్కువలో ఇస్తారు, హోల్సేలర్స్ అయినా. ఇదొకటి మెయిన్ కావాల్సింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బుటిక్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీకు బోర్డ్ ఫిక్స్ అయిపోయింది, లైటింగ్ ఫిక్స్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. మీరు కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే లోకల్ ఏరియాలో మీరు బుటిక్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అన్న విషయాన్ని బట్టి మీరు వెళ్ళి లోకల్ ఏరియాస్లో మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చి డోర్ టు డోర్ వెళ్ళి, ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ ఇది, కానీ డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ చెప్పండి, మేము పలానా రోజు ఓపెన్ చేస్తున్నాము షాప్ని, పలానా టైంకి ఓపెన్ చేస్తున్నాము, తొందరలోనే ఓపెన్ అవుతుంది, పలానా చోట ఉంది మా షాప్ అని చెప్పేసి డోర్ టు డోర్ వెళ్ళి మీరు పబ్లిసిటీ చేయొచ్చు. అలాగే మౌత్ టు మౌత్, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ రిలేటివ్ సర్కిల్లో మీ మౌత్ టు మౌత్ మీ విషయాన్ని స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత మీరు బుటిక్ ఓపెన్ చేసే డేట్ వచ్చేసింది, ఓకే, డేట్ వచ్చేయంగానే మీరు ఆ రోజు మీరు అందరినీ పిలుచుకొని, అందరూ వస్తారు ఎట్లాగూ, అందరినీ పిలుచుకొని బుటిక్ స్టార్ట్ చేయొచ్చు. ఆ రోజు ఓపెనింగ్ పెట్టుకోండి. ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత ఇంకా బుటిక్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళండి, ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. ఏ విషయానికి మీరు జంకకూడదు. బస్ కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్, మీకు డెడికేషన్. దీంతో పాటు ముందుకు వెళ్ళిపోవడమే. బుటిక్ స్టార్ట్ చేయగానే టైలర్స్ని శాలరీ బేసిస్ మీద టైలర్స్ని ఎప్పుడు కూర్చోబెట్టకండి, హైర్ చేయకండి. ఒక్కొక్కసారి మనకు సీజన్ ఉంటుంది, సీజన్ ఉండదు. సీజన్ లేనప్పుడు కూడా టైలర్కి ఒకవేళ శాలరీ మీద మనం హైర్ చేసినప్పుడు శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. అంత మన దగ్గర లేనప్పుడు మనము పీస్ వర్క్ మీద టైలర్స్ని మాట్లాడుకోవాలి. కటింగ్ అండ్ ఫిట్టింగ్ ఒకతనికి ఇవ్వండి. ఒక 6 months వరకు కటింగ్ అండ్ ఫిట్టింగ్ ఒకళ్ళకే ఇచ్చి పీస్ వర్క్ ఇచ్చి మీరు ఆ పని చేయించవచ్చు. దాని తర్వాత మెల్లిమెల్లిగా స్టాఫ్ని ఇంక్రీజ్ చేస్తూ మాస్టర్ని, స్టిచ్చింగ్ వాళ్ళ స్టాఫ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా దీంతో ఇంకా ఎక్కువగా మీకు ఏమన్నా దీనికంటే ఎక్కువ విషయాలు కావాలి, దీనికంటే ఎక్కువ నాలెడ్జ్ కావాలి, దీనికంటే ఎక్కువ మీకు కొన్ని డౌట్స్ క్లారిటీ కావాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియోస్లో దాన్ని నేను క్లియర్ చేస్తాను నేను. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ.